సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి లోకంలో అందరికంటే ముందుగా మనల్ని ప్రేమించి మనల్ని ప్రత్యేకపరిచాడు. మనము ప్రత్యేకించబడిన ప్రజలం. ఎవరి చేత అంటే దేవుని చేత. దేవుడు అంతగా మనల్ని ప్రేమించి ప్రత్యేకించిన తరువాత ఆ ప్రత్యేకతని కాపాడుకోవడం గొప్ప సంగతి. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతని కాపాడుకోవటానికి ఒకటి మనకు లోబడే గుణం అవసరం. లోబడే గుణం అంటే మొట్టమొదటిది దేవునికి మనం పూర్తిగా లోబడాలి. దేవునికి మనం లోబడాలి అంటే దేవుడు మనకు ప్రత్యక్షం కాడు కదా. దేవుడు తన వాక్కు ద్వారా మనకు ప్రత్యక్షతని ఇస్తాడు. దేవుని వాక్కు మనకు ప్రత్యక్షత రావాలంటే దైవ సేవకుడు అవసరం కదా. కాబట్టి వాక్యం మనం వినినప్పుడు ఆ వాక్యం ఎదుట మన జీవితంను ఉంచుకొని వాక్యానికి మనకు పరీక్ష చేసుకోవాలి. ఆ వాక్యమునకు సరిగా మనముంటే దేవునికి స్తోత్రం. వాక్యానికి తగిన రీతిగా లేకపోతే మనము పశ్చాత్తాపపడాలి, కన్నీరు కార్చాలి, క్షమించమని బ్రతిమలాడాలి, లోబడాలి.